హలో అండి. హాయ్. ఏం పేరు మీ పేరు? రాజలహరి. ఏం పేరు బావ పేరు? శ్రీహర్ష. ముద్దుగా ఏమని పిలుస్తారు బావని? శ్రీ అంటాం. శ్రీ. ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు? లహరి అంటారు. నవరసాలు అంటే ఎన్ని ఏంటి? 9. నిమ్మకాయ రసం. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. మ్యాంగో జ్యూస్. 9 రసాలు. 9 రసాలు. చెప్పండి. దీంట్లోనే అన్నంలో కలిపే రసం కూడా చెప్పచ్చా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు నవరసాలు అంటే కొత్త అర్థం ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు నవరసాలు అంటే భయం, శాంతం అనుకున్నాం. కానీ మా చెల్లి నవరసాల అర్థం మార్చేసి బావగారికి రోజు ఇచ్చే రసాలన్నీ యాడ్ చేసింది. ఓకే, ఇక్కడ అంకృష్ణ మొదలు పెడదాం. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు పాడుతున్నాయి పాటలు. అరగంట లేటుగా వచ్చామని మాస్టర్ పెట్టారు వాతలు. గుంతకల్లు బామలు సత్యభామలు ఆడుతున్నారు ఆటలు. అర్ధరాత్రి శ్మశానంలో పాడుతున్నారు పాటలు. ఎవరో ఎవరో దయ్యాలు. మరి అది చెప్పు. అర్ధరాత్రి శ్మశానంలో దయ్యాలు పాటలు పాడుతున్నాయి దయ్యాలు. సారీ. రెడీ పాస్. ఈసారి తప్పు చెప్తే పనిష్మెంటే. అర్ధరాత్రి శ్మశానంలో పాటలు పాడుతున్నాయి దయ్యాలు. అరగంట లేట్ అయిందని మాస్టారు వార్తలు. అరే ఏంట్రా ఇది? ఇలా లాభం లేదు. నీ పనిష్మెంట్ ఏంటి అంటే నాకు ఎక్కడ చూసినా కనకాంబరాలే కనపడుతున్నాయి, అక్కడక్కడ మల్లెపూలు కనపడుతున్నాయి. సో లహరి కనకాంబరాల ముద్ది, మాదిరి మల్లెపూల ముద్ది. రెడీయా? తన పనిష్మెంట్ ఉండి నన్ను టాస్క్ చేయమంటున్నారు. మరి ముందు అడగలేదు కదా నువ్వు. ముందు సరే సరే అన్నావు. రెడీ 3, 2, 1 స్టార్ట్. అసలు గుంతకాలు ఎగిరిపోవాలి. కనకాంబరాలు కనకాంబరాలే, మల్లెపూలు మల్లెపూలే. కనకాంబరాలు మల్లెపూలు. ఇక అక్కడ బేరాలు ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, అందరూ అటు వెళ్ళిపోతున్నాయి. అమ్ము, ఈ కనకాంబరాలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఎవరికి కావాలి కనకాంబరాలు? మల్లెపూలు కూడా చాలా బాగుంటాయి, స్మెల్ కూడా. ఒక మూరకి 2 మూరలు ఫ్రీ. అబ్బాయి ఎవరు వస్తారు? కనకాంబరాలే ఏమంటే 350 ఫ్రీ అంటే అక్కడ ఫ్రీ ఏం లేదు. 4 మూరలు ఫ్రీ ఇవ్వు. మల్లెపూలు ఒకటి కొంటే 4 మూరలు ఫ్రీ. అయితే అక్కడే తీసుకోండి. మావైతే కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే మంచివి కాబట్టి. ఓకే సూపర్. అసలు ఇద్దరు పూలు పెట్టుకున్న వాళ్ళు పూలు అమ్ముతున్నారు, మీరేమో అది అడగట్లేదు. ఓకే, ఇద్దరికి గట్టిగా చెప్పట్లేవండి. హలో అండి, మీ పేరేంటి? మాధురి. మళ్ళీ పూలు అంత దడతల్లానిచ్చి నా పేరు మర్చిపోయి అంటారు. ఊరికనే చేస్తాను. బాబా ఏం పిలుస్తాడు? మాధురి. ఓకే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దా. నవరసాలు నువ్వేం చెప్తావు? లేదు పర్లేదు. అవద్దా? ఆ రసాలు తాగేద్దాం. సేమ్ రసాలే. ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గుంతకల్ సెంటర్ లో గంట స్తంభం దగ్గర గంట కొడుతూ గంతులేస్తున్న గంగిరెద్దులు గంగరాజు. నాకు తిరగట్లేదు. మాకు తిరుగుతుంది, మరి నోరు మేము తిప్పట్లేదు. ఫస్ట్ నోరు తిప్పుదాం అందరం కలిసి. ఓకే, నోరు తిరగట్లేదు అనే కారణంగా మేము అందరం కలిసి నోరు తిప్పుతున్నాం. రెడీ స్టార్ట్. 3, 2, 1 యాక్షన్. తిప్పరేంటి? కాంపిటీషన్ వాళ్ళ ముగ్గురులో. ఓకే రెడీ స్టార్ట్. 3, 2, 1 యాక్షన్. ఈ రోజు మన బామల సత్యభామలో బొంగుమూతి తిప్పడం అనే కాంపిటీషన్ లో ముందుగా రాజలహరి. స్టార్ట్. ఇప్పుడు నేను. మాధురి తిప్పు. అటు చూసి. నువ్వు కమాన్. గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గుంతకల్ సెంటర్ దగ్గర గంట స్తంభం దగ్గర గంట కొడుతూ గంతులేస్తున్న గంగిరెద్దులు గంగరాజు. గరిష్ట గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గుంతకల్ సెంటర్ లో గుంతకల్ సెంటర్ లో గంట స్తంభం దగ్గర గంట కొడుతూ గంతులేస్తున్న గంగిరెద్దులు గంగరాజు. గుంతకల్ సెంటర్ లో గంట స్తంభం. మీ పేరేంటండి? ఓకే సంధ్య గారు, ఇప్పుడు చెప్పండి. గుంతకల్ సెంటర్ లో గంట స్తంభం దగ్గర గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గంట కొడుతూ గంతులేస్తున్న గంగరాజు. మీరు డాన్సరా? అడగకుండానే డాన్స్ చేస్తున్నారు. లేదా మీరు లైన్ చెప్పండి, నేను లైన్ చెప్తా కావాలండి.
రెడీ సంధ్య కమాన్. గుంతకల్ సెంటర్. గుంటకల్ సెంటర్. గంట స్తంభం. గండసం. గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా. గరిష్ట ఉష్ణోగ్రత లెక్క చేయకుండా. గంట కొడుతూ. గంట కొడుతూ. గొంతులేస్తున్న గంగిరెద్దులు గంగరాజు. గంతులేస్తున్న గంగిరెద్దు గంగరాజు. నన్ను చూస్తామేంటి? గంగిరెద్దు అన్నప్పుడు నన్ను చూస్తుందండి. మనసులో ఏమనుకుంటుంది ఏంటో తెలియట్లేదు. రెడీ, మొత్తం చెప్పు ఇప్పుడు. ఓమో, ఈ డాన్స్ ఏంటమ్మా? గుంటకల్ సెంటర్ లో గరిష్ట ఉష్ణోగ్రత లెక్క చేయకోకుండా. అలా జరిగిందా? బాగా తెగించావురా నువ్వు.